పోయింది ఎండాకాలం, వచ్చేది చలికాలం, నడిచేది ఆనకాలం. ఎండలతోని వడదెబ్బ దాకి పేల నీళ్ళని పోయి దావుకండ్ల షేరికైతుంటారు. చలికాలంలా దగ్గు పడిశాలు ఆస్తమ ఉన్నోళ్లకు తక్లివైతుంటది. చలెక్కువైతే అట్లా కూడా గోసే ఉంటది. ఇక ఆనకాలంలా ఊర్ల మీదకి వరదలు నూక్కొచ్చినట్టే బీమార్లు సుత నూక్కొస్తుంటాయి. గట్టి ఆనలు వడక ముందుకే పబ్లిక్ అంతా దావుకండ్ల బాట పడుతుర్రు. ఇల్లు జరాలొచ్చి దావుకండ్ల షేరికైనోళ్ళు, ఇల్లు జ్వరంతోని దావుకండ్ల చూపించుకుందామని వచ్చినోళ్ళు వచ్చినట్టు బెడ్ ఎక్కుడే అవుతుంది. చాలా మందికి వైరల్ జ్వరాలు, మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ జ్వరాలేనట. నిజామాబాద్ దావుకండ్ల చూడుర్రి పట్టు జాల్తలేదు పో. మునుపు 1700 మంది అవుట్ పేషెంట్లు వస్తే ఇప్పుడు 1900 నుంచి 2000 దాకా వస్తుర్రంటే చూడుర్రిగా ఎట్లున్నదో. అయినా బుగులు పడాల్సింది ఏం లేదు. సర్కారు దవాఖానలల్లో అన్ని టెస్టులు చేస్తున్నాం. చాలా మందికి నయమై ఇండ్లకు పోతుర్రు అనుకొస్తున్నారు ఆఫీసర్లు. ఈ సీజన్ లో ఫీవర్స్ అనేవి నార్మల్ గా కూడా ఎక్కువ వస్తాయి. డెంగ్యూ అనగానే భయపడాల్సిన అవసరం ఏం లేదు. మన దగ్గర అడ్మిట్ అయిన ప్రతి కేసు కూడా నార్మల్ అయిపోయి మంచిగా అయిపోయి వెళ్తున్నారు. ఇక జగిత్యాల జిల్లా జగ్గసాగర్ల చూడుర్రి ఇంటింటికి జరాలే. ఏమనిపిస్తుంది అమ్మా అని అడిగితే చెప్తానికి సుత ఓపిక లేకుండా ఇరు ఒక్కొక్కరు. చేతులు ఏం తినబుద్ధి కాక అంత 3 రోజులే జ్వరం వచ్చింది. కీళ్ళని పడుతున్నాయి, మొక్కలు పడుతున్నాయి, సరితొట్టేస్తుంది జ్వరం. కాలు రెక్కలు గుంజుడు, కీళ్లల్లా సులుకున ఒడుసుడట. ఒక్కొక్కలకు 10 దినాల కంటే ఎక్కువ ఉంటుందట. 2-3 వద్దులైనా తగ్గకపోయే వరకు పెద్ద ఆసుపత్రికి పోతే ఆడ టెస్టులు చేస్తే ఏం వస్తలేదట. వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు, ఇక్కడ టెస్ట్ చేస్తున్నారు, టెస్టులు కూడా ఏం రావడం లేదు. అగో ఏం జ్వరాలు కావచ్చని బుగులు పడుతున్నారు ఊరోళ్ళంతా. ఆనాకాలంలో వచ్చే సీజనల్ బీమార్లే గాని ఊళ్ళే అందరికి వస్తుండే వరకు అదురుకుంటుర్రన్నట్టు. అసలే బీమార్ల కాలం. ఇంటి చుట్టూ చెత్త లేకుండా నీళ్లు నిలబడకుండా ఉంచకుండా పానం నిమ్మలముంటది. లేదంటే దావుకండ్ల బెడ్డెక్కుడే. తేట ఉంచుకొని పైలంగుంటారో, దోమలు పెంచుకొని దావుకండ్ల పడతారో మీ ఇష్టమిగా.